హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. బిర్యానీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. దానికోసం 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా తీసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా ఒకటి మాత్రం తర్వాత కట్ చేసుకుంటాను. కుక్కర్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కుక్కర్లో అయితేనే కొంచెం ఫాస్ట్గా అవుతుందండి, లేదంటే మటన్ చాలా టైం తీసుకుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక యాలుక్కాయ అందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా ఫ్లేవర్ఫుల్గా మారి కర్రీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అసలు ఉల్లిపాయలు కలుపుకునే విధానాన్ని బట్టి, అది ఫ్రై చేసుకునే టైంని బట్టి కర్రీ టేస్టే మారిపోతుందండి. సో ఉల్లిపాయలు బాగా కలుపుకుంటూ ఈవెన్గా అంతా వేగేటట్టు చూసుకోవాలి. జీడిపప్పు కొంచెం వాటర్ పోసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానితే ఏంటంటే అవి పచ్చి జీడిపప్పు టేస్ట్లో ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ కూడా సైడ్స్ నుంచి వస్తుంది కదా, ఇంకా వేగిపోయినట్లే. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మాత్రం సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి, లేదంటే అడుగంతా మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇదంతా బాగా వేగడానికి. ఇందాక మనం టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకోలేదు కదా, ఈ గ్యాప్లో టమాటో కట్ చేసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుని జస్ట్ అలా 1 నిమిషం ఫ్రై అవనిచ్చి మూత పెట్టేసుకోండి. అలా మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. టమాటో ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది, ఫుల్గా పేస్ట్గా అవ్వక్కర్లేదు. ఇప్పుడు మటన్ వేసుకుందాం ఇందులో. అవును, మటన్ కూర అంటే ఎంతమందికి ఇష్టం మీలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మటన్ వేసేసుకుని అంతా కలుపుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. మటన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, మనం వేయకుండానే వాటర్ యూజ్ అయిపోతూ ఉంటుంది అందులో నుంచి. సో కొంచెం ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్కి కొంచెం తక్కువ గరం మసాలా పొడి. ఇవన్నీ ఇంట్లో చేసుకున్నవేనండి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇదంతా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని ఉడికించుకుంటాం కదా, ఇప్పటికైతే అలా 2-3 మినిట్స్ ఆయిల్ కనిపించే వరకు ఉడికితే సరిపోతుంది. నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పుల్ని ఇప్పుడు కూరలోకి వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది వాటరు, మరీ ఎక్కువ అవసరం లేదు. మటన్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ అయితే సరిపోతుందండి ఉడకడానికి. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవడమే. విజిల్స్ వచ్చేసి నేను 5-6 విజిల్స్ పెట్టానండి. నేను తీసుకున్న మటన్ అయితే లేతగానే ఉందండి, అందుకే తక్కువ విజిల్స్ పెట్టాను. అదే కొంచెం ముదరదైతే మాత్రం 10-12 విజిల్స్ వరకు కూడా పెట్టవలసి వస్తుంది ఒకసారి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు విజిల్ తీయొద్దండి, బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఈ కుక్కర్స్తో చాలా ప్రమాదం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పర్ఫెక్ట్ అండి, పోసుకున్న వాటరు కరెక్ట్గా అలా సరిపోయాయి. ఎంతకంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే మొత్తం గ్రేవీగా లిక్విడ్లా అయిపోతుంది. ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. మటన్ చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గరకు అవుతుందండి, కాబట్టి మరీ బాగా ఫ్రైలా చేసేసుకోవద్దు, ఇంకా గ్రేవీ ఉండదు అలా చేసేస్తే. కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెడీ అండి మటన్ కర్రీ. రైస్లోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది.